నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో మహిళపై గ్యాంగ్ రేపు నిందితులను గుర్తించామన్నారు ఐజీ సత్యనారాయణ. ఈ ఘటనలో 7 నిందితులను అరెస్టు చేశామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులు గతంలో ఆలయ పరిసరాల్లో కొందరిని బెదిరించిన ఘటనలు వెలుగు చూశాయని తెలిపారు. భవిష్యత్తులో ఆలయం వద్దకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు ఐజీ సత్యనారాయణ. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఘటనా స్థలాన్ని డీఐజీ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్తో కలిసి పరిశీలించారు ఐజీ సత్యనారాయణ. ఇక్కడ ఉరుకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగే అఖండ భజన జాగారం సందర్భంగా ఒక వివాహిత తన బంధువు సహచరుడు అయిన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా భావించి ఇక్కడే 7 వ్యక్తులు అంజీ, మణికంఠ, మహేష్, సాదిక్ లాంటి వాళ్ళు 7 అత్యంత పాశవికంగా ఒక వివాహితను రేపు చేయడం జరిగింది. సో తర్వాత మరుసటి రోజు ఆ డబ్బులు పోయినాయి అనే దాంతో సహచరుడు కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఎస్పీ గారే నాగర్ కర్నూలు రంగంలో దిగి సీసీ ఫుటేజీలు, అక్కడ ఉన్న టెక్నికల్ డేటా అంతా కూడా వెరిఫై చేస్తే 7 ఈ రేపుకు పాల్పడ్డారని రూఢి చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకుని దర్యాప్తు ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఇచ్చి న్యాయపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని అనేక ఉత్సవాలు, జాతరలు, బ్రహ్మోత్సవాలు జరిగే ఈ టెంపుల్స్లో చుట్టుపక్కల అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తూ జరుగుతుంది. బై ద సేమ్ టైం భక్తులకు కూడా సూచన, ఎవరన్నా జంటలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ రాత్రిపూట రిమోట్ ఏరియాలోకి వెళ్ళకోకుండా తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదం ఉంటే కన్సర్న్ పోలీసు కూడా చెప్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ పోలీస్ ఈస్ కన్సర్న్ విల్ టేక్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. బై ద సేమ్ టైం ఈ పాత హిస్టరీ, పాత సంఘటనలో కూడా ఇన్వాల్వ్ అయితే వాటిని కూడా కలిపి త్వరితగతిన వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మేము చర్యలు ఇక్కడ చూస్తే చాలా బాటిల్స్, బీర్ బాటిల్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే లోకల్ బ్రాందీ షాప్ ఉందో అటువంటి ఏమీ లేకోకుండా, అంటే షాప్ కాదు, ఈ చిన్న లూజుగా అమ్మటాలు, బెల్ట్ షాపులు ఇటువంటివి లేకుండా పర్టికులర్లీ ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగే ఈ ఉరుకొండపేట ఆంజనేయ స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఈ మద్యానికి, తాగడానికి లేదా విచ్చలవిడితనే అవకాశం ఇవ్వకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎస్పీ గారే పర్సనల్గా ఇన్వెస్టిగేషన్లో 3-4 ఎక్స్ట్రాక్షన్ చేశారు. రేప్ కేసులు కాదు కానీ ఎక్స్ట్రాక్షన్ చేశారు. వాళ్ళు మైనర్స్ అవడంతో పోక్సో కేసు చాలా తీవ్రత వీళ్ళకి తెలిసి అటువంటి ఘాతుకాలకు పాల్పడలేదని మాకు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్గా పోలీస్ కస్టడీ తీసుకుని కూడా రిమాండ్ చేసినా కూడా పోలీస్ కస్టడీ తీసుకోవడంతో పాటు అత్యంత త్వరితగతిన ఫారెన్సిక్ టెక్నికల్ ఎవిడెన్స్ను పొందుపరిచి ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకి నిందితులు కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మేము జాగ్రత్తలు. డెఫినెట్గా ఉరుకొండ పోలీస్ స్టేషన్కి స్ట్రెంత్ పెంచుతామండి. నేను డిఐజీ, ఎస్పీ గారికి కూడా వేరే పోలీస్ స్టేషన్ నుంచి కొంత ఫోర్స్ని వాళ్ళకి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్లీ మంగళవారం, శనివారం సాయంత్రం, రాత్రిపూట కంప్లీట్ పర్మనెంట్ పికెట్ ఉండేటట్లుగా, పెట్రోలింగ్ ఉండేటట్లుగా ఈ రోజు నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం.